పాప పుణ్యాల గొడవలే అశాంతికి మూలం. పాపం పుణ్యం జ్ఞాన గంగలో ముంచే. నా దత్తే కస్యచిత్ పాపం నచైవం సుకృతం విభుః అజ్ఞాని ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. జ్ఞాన దృష్టికి పాప పుణ్యాలు కనిపించవు. పాప పుణ్యాలు ఎక్కడ కూర్చొని ఉంటాయో అక్కడ సుఖ దుఃఖాలు చిందులేస్తుంటాయి. ఏడుపు ఎందుకు వస్తుంది? కష్టము, నష్టము, అవమానం, ఈ మూడింటిని ఎవడు ప్రేమిస్తాడో వాడు లోక పూజితుడై వర్ధిల్లుతాడు. కనుక తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేన చిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. నింద స్తుతి ఎవడు సమదృష్టితో నిలుస్తాడో వాడు సృష్టికే ఒక సూర్యుడై శోభిస్తాడు. ధ్రువుడు 6 నెలలు ధ్యానించాడు. బుద్ధుడు 6 ఏళ్ళు ధ్యానించాడు. సిద్ధుడు 12 ఏళ్ళు గురుసేవ చేశాడు. ధన్యులయ్యారు. కనుక సాధన పరిపుష్టిగా ఉండాలంటే మిత్రమా, నీలో జ్ఞానం తొలికిసలాడుతుందంటే దానికి గుర్తేమిటి? నిరంతరం చిరునవ్వుతో కరుణగల హృదయంతో నీవు కనిపించడమే. ప్రేమే ఈ ప్రపంచాన్ని నడిపించే అద్భుతమైన ప్రేమ ధనం ముందు భౌతిక ధనమంతా దాసులై ప్రేమ విజేతను పూజిస్తాయి. లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్. స్వతస్మిన్ పరమ ప్రేమ రూప నార్ద భక్తి సూత్రం. మిత్రమా, ఆ ప్రేమ లేకుంటే ఇంతకాలం ఒక పిశాచివి. ఆ ప్రేమ నీ దగ్గర ఉంటే నీవే ప్రపంచానికి ఆశా జ్యోతివి. ఓం జై భారత్ మాత.